చూస్తే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్పై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. టెహ్రాన్లో ముడిచెమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి చెందారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్పై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. టెహ్రాన్లో ముడిచెమురు డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి చెందారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతం చేసింది. దుబాయ్, కువైట్, రియాద్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్లోని మెరీనా ప్రాంతం జనం భయంకరంగా ఇరాన్ మిస్సైల్స్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోగానే ధ్వంసం చేస్తున్నాయి. కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి పాల్పడింది ఇరాన్. ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులపై దాడులు చేసింది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. సౌదీ రాజధాని రియాద్లోని రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. ఇరాన్కు చెందిన 14 డ్రోన్స్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా పేర్కొంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రం చేసింది. దుబాయ్, కువైట్, రియాద్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్లోని మెరీనా ప్రాంతంలో జనం భయంగా గడుపుతున్నారు. ఇరాన్ మిస్సైల్స్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేస్తున్నాయి. కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి పాల్పడింది ఇరాన్. ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులపై దాడులు చేసింది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. సౌదీ రాజధాని రియాద్లోని రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. ఇరాన్కు చెందిన 14 డ్రోన్స్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సంపత్, అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు ఉధృతంగా మారుతున్నాయి. అయితే మొత్తంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ దాడులు కొనసాగుతుండగా మరోవైపు గల్ఫ్ దేశాల పైన ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ పరిణామాలతో మొత్తం మధ్య ప్రాంతం మొత్తం యుద్ధ వాతావరణంలో మునిగిపోయింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాల్లో భారీ ఎయిర్ స్ట్రైక్ కూడా నిర్వహించినట్లు సమాచారం అయితే వస్తుంది. ఈ దాడి లోపల టెహ్రాన్ లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన స్థావరాల పైన మరియు ఆయుధ నిల్వలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ పేలులతో అగ్నికిలాలు కూడా ఎగిసిపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలలో దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో ఇరాన్ కు చెందినటువంటి కొన్ని యుద్ధ విమానాలు కూడా ధ్వంసమైనట్టు రక్షణ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో కూడా 3 ముఖ్యమైన చమురు డిపోల పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించి చమురు నిల్వలు అయితే దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సైనికులు మరియు పౌరులు కనీసం కలిపి మొత్తంగా 1500 మందికి ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వందలాది మంది గాయపడినట్టుగా కూడా అనేక భవనాలు ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా మొత్తంగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల పైన కూడా మిసైల్ మరియు డ్రోన్లతో దాడులకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దుబాయ్ గానీ, కువైట్ సిటీ మరియు మొత్తంగా కూడా రియాద్ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదే దుబాయ్ మరీనా ప్రాంతంలో మిసైల్ అలర్ట్ జారీ చేయడంతో పాటు స్థానికుల ప్రజల్లో తీవ్రంగా ఆందోళన అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ నుంచి ప్రయోగించినటువంటి మిసైళ్లను అక్కడ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో గాల్లోనే ధ్వంసం చేసినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ లోని ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విమాన సర్వీసులు కొంతసేపు నిలిపివేస్తున్నట్లుగా కూడా స్థానిక మీడియా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సౌదీ అరేబియా పైన కూడా ఇరాన్ దాడులు చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. సౌదీ రాజధాని రియాద్ లోని ఒక రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సౌదీ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమైనప్పటికీ కూడా ఇరాన్ కు చెందినటువంటి 14 డ్రోన్లు గాల్లోనే ధ్వంసం చేశామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిమాణాల నేపథ్యంలో పశ్చిమాసియాలో మొత్తం ఉధృతంగా మారినట్టుగా తెలుస్తుంది. యుద్ధం మరింత ప్రమాదంగా ఉందంటే కూడా అంతర్జాతీయ మీడియా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ ఘర్షణలో
నేరుగా చేరే అవకాశం ఉందని చూస్తుంది. ప్రపంచ దేశాల మొత్తంగా కూడా వెంటనే శాంతి ప్రారంభించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇటు అమెరికా మాత్రం శాంతి చర్చలు కొనసాగించే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇరాన్ కూడా ప్రతిదాడులు ఖచ్చితంగా చేస్తాం, చర్చలకు పోయే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పటికే ఆ ఇరాన్ కు చెందినటువంటి చీఫ్ ఎవరైతే ఉంటారో చీఫ్ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిదాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు పంపుతున్న నేపథ్యంలో నిన్ననే ఆ ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది. ఈ రోజు నుండి మొత్తంగా కూడా చూసుకునే కనుక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉంటాయో గల్ఫ్ దేశాల పైన ఆ యుద్ధం చేయము, గల్ఫ్ దేశాల పైన ఎలాంటి బాంబులు కూడా వేయము అంటూ కూడా చెప్పినటువంటి ఆ పరిస్థితులను చూస్తున్నాం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన యునైటెడ్ స్టేట్ల పైన మాత్రమే మా యొక్క దాడులు కొనసాగుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఏది ఏమైనా మొత్తంగా కూడా ఇటు ఇరాన్ రాజధాని అయినటువంటి టెహరాన్ లో కూడా ఇప్పటికే 56 గ్రామాలను అన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బంకర్ లోకి తరలించారు. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ ఆ బాంబుల మూతతో పాటు మిసైళ్లతో పాటు డ్రోన్లతో మొత్తంగా కూడా తీవ్ర ఉధృత పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా బార్ముజ్ జలసంధి కూడా మొత్తంగా కూడా మూసివేయడం జరిగింది. ఆ తర్వాత ఒక కీలకమైన ప్రకటన కూడా చేసింది. అయితే ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే అవకాశం మాకు లేదు, ఆ ఉద్దేశం కూడా మాకు లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అక్కడ ఖచ్చితంగా ఆ ఇండియాకు ఉన్నటువంటి ఆసియా దేశాలు ఏవైతే ఉంటాయో ఆసియా దేశాలకు ఖచ్చితంగా ఇది ఆ యొక్క బార్ముజ్ జలసంధి నుంచి ఇంధన రవాణా చేసుకోవచ్చు అంటూ కూడా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ యునైటెడ్ స్టేట్ కానీ ఇటు ఇజ్రాయెల్ కు చెందినటువంటి నౌకలకు మాత్రం పర్మిషన్ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తే కనుక మొత్తంగా తీవ్రంగా ఇంకా యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తుంది. కంటిన్యూస్ గా 9వ రోజు యుద్ధం కొనసాగుతుంది. బాంబుల మూతలతో మొత్తంగా కూడా ఆ టెహరాన్ గానీ అయితే బీరూట్ ప్రాంతం మొత్తంగా కూడా అతలాకుతలం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పాఠశాలలకన్నిటికీ సెలవులకు ప్రకటించారు. అదేవిధంగా చూసుకునే కనుక ఇటు మొత్తంగా గల్ఫ్ దేశాల నుండి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి విమాన సంస్థలను కూడా మొత్తం పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా ఇతర దేశాల నుండి గల్ఫ్ కు వచ్చే విమానాలను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులను స్పెషల్ ఫ్లైట్ లో ఒక్కొక్కరుగా మొత్తంగా కూడా స్పెషల్ ఫ్లైట్ లో ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ప్రభుత్వం ఏదైతే సూచనలు సలహాలు చేస్తుందో వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా పాటించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ జలాల్లో మోహరించింది. యుఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో యుఏఈ, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపై ఈ దాడులు జరగటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తుంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌకా రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం జరిగింది. అదృశ్యమైన 3 చిన్నారులు మృతి చెందారు. చెరువులో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను షిపత్, అయత్, మరియంగా గుర్తించారు. పిల్లలను తానే చంపినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. చిన్నారుల తండ్రి ఇస్మాయిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం జరిగింది. అదృశ్యమైన 3 చిన్నారులు మృతి చెందారు. చెరువులో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను షిపత్, అయాత్, మరియంగా గుర్తించారు. పిల్లలను తానే చంపినట్టు తండ్రి ఒప్పుకున్నాడు. చిన్నారుల తండ్రి ఇస్మాయిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డి ఆర్బీ నగర్లో ముగ్గురు చిన్నారుల మృతికి గల కారణాలేంటి? థ్యాంక్ యూ సంపత్. ఆర్థిక ఇబ్బందులు భరించలేక పెంచిన ఫీజులతోనే తన ముగ్గురు కూతుర్లను కడతీర్చారు. కన్న తండ్రి అయితే సంఘటన కామారెడ్డి జిల్లా ఆర్పీ నగర్ కు చోటు చేసింది. కామారెడ్డి నగరం సంబంధించి ఆర్పీ నగర్ చెందినటువంటి ఇస్మాయిల్ అలాగే షబీనా దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఒకటి 8 సంవత్సరాల షిఫాత్, అలాగే 7 సంవత్సరాల అయ్యత్ మరియు 5 సంవత్సరాల మరియం అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ ఉండగా షబీనా కూలి పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే పిల్లలు చదివించుకుంటూ ఉంటున్నారు. అయితే ఇటీవల ఇస్మాయిల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే 5 లక్షలు అప్పు చేయడం, అప్పు ఉంది. అయితే ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు డబ్బు ఇవ్వాలంటూ కూడా అప్పులు ఇచ్చిన ఒత్తిళ్ల మేరకు మరోవైపు పిల్లల్ని పెంచడం భారంగా మారింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ దారుణానికి ఒడిగట్టాడు. తన పిల్లల్ని పెంచలేక స్థానిక చెరువులో తోసేశాడు. ప్రాణాలు పోయే వరకు అక్కడే ఉన్నాడు. అయితే నిన్న శనివారం ఉదయం తల్లి ఇటు కూలి పని నిమిషం బయటకు వెళ్ళింది. అనంతరం తన ముగ్గురు పిల్లల్ని బయటకు వెళ్లి దోశ తినిపిస్తానని చెప్పి తన ఆటోలో తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఏది కామారెడ్డి పట్టణం బయట ఉన్నటువంటి పెద్దమ్మ చెరువుకు తీసుకెళ్లాడు. అక్కడే అతని ముగ్గురు కూతుర్లని అక్కడ చెరువులో ముంచాడు. అయితే మొత్తం అక్కడ ముగ్గురు కూతురు చనిపోయే వరకు అక్కడే ఉన్న తండ్రి చనిపోయాయని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. అయితే సాయంత్రం వరకు తన పిల్లలు ఇంటికి రావడంతో తల్లి చుట్టుపక్కల పాటు బంధువులను ఇంట్లో కూడా ఎంక్వైరీ చేసింది. అయితే పిల్లలు రాత్రి వరకు రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం తండ్రిని కూడా అడిగారు. అయితే పిల్లలు ఎక్కడ వెళ్ళారని చెప్పి, ఎక్కడ ఎవరు బయటకు వెళ్ళారని చెప్పి కూడా తను దోష తినిపిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాను. అనంతరం తనకు గిరాకీ రావడంతో పిల్లల్ని ఇంటికి వెళ్ళామని చెప్పి తను వెళ్ళిపోయాని చెప్పి చెప్పారు. అయితే అక్కడ ఉన్న సీసీటీవీ ఆధారాల ద్వారా కూడా తెలుసుకున్నట్టు పోలీసులు తన తల్లి స్పైన్ కూడా గట్టిగా ప్రశ్నించారు. దాంతో తాను చేసిన అగత్యాన్ని కూడా పోలీసుల ముందు బయట పెట్టారు. అంటే అనంతరం గజ ఎత్తుగల సాయంతో కూడా పోలీసులు ఆ పెద్దమ్మ చెరువులో వెతకగా ముగ్గురు విగ్రహజీవులుగా బయటకు వెళ్ళే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీంతో అక్కడ ఉన్నట్టు స్మైల్ ను కూడా పోలీసులు అదుపులో చేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు ఒక్కసారి ఒక్కొక్క కుటుంబం చెందిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో కూడా కామారెడ్డి పట్టణంలో విషాద ఛాయలు అందుకున్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోసంగి కళకు చెందిన 2 పిల్లలు అదృశ్య కావడంతో మరోవైపు మొత్తం ముగ్గురు పిల్లలు కూడా మిస్ అయినట్టు కూడా కేసు నమోదు చేసుకున్నారు. దీంతో సింహాద్రి 10 సంవత్సరాల సింహాద్రి అలాగే 9 సంవత్సరాల విజయ్ అనే 2 పిల్లలు కూడా శుక్రవారం సాయంత్రం ఆడుకుంటామని చెప్పి బయటకు వెళ్ళారు. తిరిగి రాకపోవడంతో కూడా బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే మొత్తం చూసుకున్నట్టు ఒకరి తన తండ్రి ముగ్గురు పిల్లలను అసమర్థంతో కామారెడ్డి పట్టణంలో ఒక విషాద ఛాయలు మాత్రం మలుపుకున్నాయని చెప్పవచ్చు. ఓకే నవీన్, అంటే ఇప్పుడు కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య చేశాడు అనుకోవాలా, లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా అసలు? అంటే మృతి చెందిన పిల్లల తండ్రి ఏమంటున్నారు? 5 లక్షలు అప్పు చేశారు. అప్పు చేయడంతో పాటు ఇటు అప్పు టీచర్లు అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి తేవడం, దాంతో పాటు పిల్లల్ని చదివించడం, వాళ్ళకు పోషించడం కూడా ఆర్థిక భారమైంది. అయితే తన పిల్లలను వదిలించుకునే ఉద్దేశంతో తండ్రి ఇస్మాయిల్ అలా వైద్యానికి పాల్పడ్డాని చెప్పి కూడా పోలీసు ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లనే తన ముగ్గురు పిల్లల్ని కబ్జా చేసినట్లు కూడా తెలుస్తుందని చెప్పొచ్చు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్. ఒకప్పుడు మహిళలంటే వంటింటి కుందేళ్లుగా కేవలం ఇంటికే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగుతోందా అంటే లేదనే చెప్పాలి. ఒకవైపు అద్భుతమైన విజయాలు, మరోవైపు వెన్నాడుతున్న సామాజిక సమస్యలు. వీటన్నింటినీ అధిగమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నేటి మహిళలపై రాజ్ న్యూస్ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనమే ఇది. సమాజం ఎంత ఆధునీకరణ వైపు పయనిస్తున్నా మహిళల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా
పనిచేసే చోట లైంగిక వేధింపులు, సమాన పనికి అసమాన వేతనం, ఇంటి బాధ్యతలతో పాటు కెరియర్ను సమన్వయం చేసుకోవడంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, నమ్మిన వారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు నేటి మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. భద్రత లేని వాతావరణం, సైబర్ క్రైమ్స్ వంటి సవాళ్లు వారి ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. కానీ కొంతమంది వనితలు వారికి ఎదురవుతున్న సమస్యలను చూసి వెనుకడుగు వేయటం లేదు. ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని పోరాడుతున్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, తమను తాము మలుచుకుంటూ సమాజంలో తామేమిటో నిరూపించుకుంటున్నారు. కార్పొరేట్ రంగం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి చోట మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. గృహిణిగా ఉంటూనే ఇంటి నుండే వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అదేవిధంగా కొందరు ఆటో డ్రైవర్లుగా, మరికొందరు రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటే, ఇంకొందరు వారి వారి స్వశక్తితో ఏదో ఒక పని చేస్తూ సమాజంలో రాణిస్తూ బ్రతుకు బండిని లాగుతున్నారు. తిరుపతిలో కొందరు మహిళలు ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో వేడి నీళ్లకు చన్నీళ్లకు తోడు అన్న చందంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. తిరుపతిలో ఈ మహిళా ఆటో డ్రైవర్లు ఒక సురక్షిత బ్రాండ్గా మారిపోయారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థులు వీరి ఆటోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ భయం ఉండదు, మితిమీరిన వేగము ఉండదు. మర్యాదపూర్వకమైన ప్రవర్తన వీరి ప్రత్యేకత. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ మహిళా సారథులను ఆశ్రయిస్తున్నారు. తిరుపతిలో సుమారు 200 మందికి పైగా మహిళలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వీరికి స్టాండ్ల వద్ద ప్రత్యేక కేటాయింపులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రాయితీతో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తే పెట్రోల్ భారంతో కుంగిపోతున్న వీరి బతుకులు మరింత మెరుగుపడతాయని వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు వనితావాణి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ ఆటో ఫీల్డ్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నేను ఇంట్లో చాలా బాధలు ఫేస్ చేశాను. మా హస్బెండ్ ఫుల్గా తాగి సైకోగా ప్రవర్తిస్తూ నన్ను చంపేయాలని గొంతు కోసి ఈదుల్లో వచ్చి పడిపోయేంతగా స్టేజ్కి వచ్చేసాను. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఆ స్టేజ్లో ఆటో తీసుకొని నడిపించుకోవాలని చెప్పి యూనియన్ వాళ్ళు వచ్చి నాకు అండగా నిలబడి వాళ్ళు నేర్పించి ఆటో తీసిచ్చి పెట్టారు. అప్పటికి కూడా ఇద్దరు బిడ్డల్ని, చిన్న పిల్లల్ని కూడా ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టుకొని ఆటో తోలిన రోజులు కూడా ఉన్నాయి. నేను 2 పూటలు మానేసి నా బిడ్డలకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అన్నము. ఈ ఆటో తీసుకొని తోలుకుని దానివల్ల నా బిడ్డల్ని ఈరోజు నేను కాన్వెంట్లో చదివిస్తున్నా లక్షలు పెట్టి ఈ ఆటో తోలి. కాబట్టి నాకెంతో ఆనందంగా ఉంది ఈ ఫీల్డ్కి రావడం కూడా. అలాగే నాకు ఏ సమస్యలు వచ్చినా బయట యూనియన్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు అందరూ. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఫీల్డ్. నా పేరు ప్రమీల. రేపు మన మహిళా దినోత్సవం, అందుని బట్టి మీకు అందరికీ మహిళల తరఫున మా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు ఆటో తోలుతున్నామంటే మనం ఎన్నో కష్టాల నుంచి మనం బయటకు వచ్చాం. ఏ కష్టాలు అంటే ఇంట్లో భర్త తెచ్చే సంపాదన చాలని జీవితంతో పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లలను చదివించుకోలేక, తెచ్చిన చోట అప్పు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక యూనియన్ అంటే ఏఐటీసీ యూనియన్ ద్వారా మనం ఆటోలు నేర్చుకొని, మాకు ఆటోలు నేర్పించి, ఆటోలు తీయించి, లైసెన్స్ కూడా మా దగ్గర లైసెన్స్ తీయించి మాకెంతో ఉపయోగకరంగా మాకు చేశారు. నా పేరు వనితావాణి. అందరికీ చేతిలో స్టీరింగ్, కళ్ళల్లో ధైర్యం, గుండె నిండా ఆత్మవిశ్వాసం. ఇది తిరుపతి మహిళా ఆటో డ్రైవర్ల సక్సెస్ మంత్రం. ఒక గృహిణిగా ఇంటిని చక్కదిద్దుతూనే డ్రైవర్లుగా సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న ఈ మహిళామూర్తులు నిజంగా అభినందనీయులు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛగా దూసుకుపోతున్నారు. కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే అందుకు మహిళలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగన్న మాట అక్షర సత్యం. కొందరు తల్లులు వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టమని తెలిసినా బయటకు వచ్చి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కాళ్లపై వారు నిలబడుతూ సమాజ గతిని మారుస్తున్నారు. వారు ఎంచుకున్న రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. ఇలా ప్రతి రంగంలోనూ మహిళలు ధృవతారల్లా మెరుస్తున్నారు. వీరు కేవలం విజయాలు సాధించడమే కాదు, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే దిక్చూసిలా కూడా నిలుస్తున్నారు. అందరికీ నమస్కారం. మహిళా దిన శుభాకాంక్షలు.
నాకు మా ఆయన చనిపోయాడు. నాకు ఒక మేడం వచ్చి ఇలాగ ఉంటే మీకు అవదమ్మా, నువ్వు వచ్చి నీ బిడ్డలు చదివించుకోవడానికి నీకు ఒక ఆధారం కావాలనేసి నీవు నన్ను ఇంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి నేర్పి నా బిడ్డల్ని కూడా చదువుకిచ్చుకున్నంత స్థానానికి తీసుకొచ్చారు. నడి రోడ్లో వదిలేస్తే వీళ్ళే నాకు ఆధారం అయి నేర్పించారు ఆటో. దానివల్ల అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి ఒక స్టాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మాకు ఒక స్టాండ్ తీసివ్వండి అని వేడుకుంటున్నాం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళకి నేను తెలియజేయడం ఏమంటే, ఒక అమ్మ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ప్రతి ఒక్క మహిళ ఇంట్లోనే ఉండిపోకూడదు. మనమంటూ ఒక స్థాయి మన కాళ్ళ మీద మనం నిలబడుకునే ఇది మనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆటో రంగంలోకి మేము కూడా వచ్చి 2 సంవత్సరాలుగా ఆటో తోలుతున్నాను. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మనకి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సరే, మనకి ఆటో యూనియన్ ఉంది. మహిళలుగా మనం ఏదైనా కష్టం వచ్చినా మనకి అండదండలు, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా అందరు కలిసి మనం చేసుకోగలుగుతాము. అలాగే మనకి యూనియన్ ఉంది. 2 మనకు వచ్చేసి A-C అనుబంధం. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. T20 క్రికెట్ సంగ్రామంలో విశ్వ విజేత ఎవరో తేల్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. ఇవాళ జరగనున్న T20 ప్రపంచ కప్ ఫైనల్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకొని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా, మరోవైపు తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. టోర్నీ ఆశాంతం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్కు చేరటంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలుపుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. భారత్ ఖచ్చితంగా విజయం సాధించి T20 క్రికెట్లో ఎదురులేని శక్తిగా ఎదగాలని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందుతున్న యువ క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి యువ క్రీడాకారులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. న్యూజిలాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ వరల్డ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి అయితే మాత్రం యావత్ ప్రపంచం కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అన్ని కళ్ళు కూడా ఈరోజు అహ్మదాబాద్ వైపే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే నెల్లూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి ట్రైనీ క్రికెటర్లు భారత్ గెలవాలని, విజయం సాధించాలని, ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా వాళ్ళు ముక్తకంఠంతో తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. భారత్తో పాటు అంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి టోర్నమెంట్లో రెండుగా ఈరోజు విజయం సాధించున్నారు ఇటు ఇండియా కానీ న్యూజిలాండ్ కానీ. అయితే 30 సార్లు తలపడినటువంటి సమయంలో ఈ T20 వరల్డ్ కప్ T20కి సంబంధించినటువంటి గేమ్స్లో 30 సార్లు న్యూజిలాండ్, ఇండియా తలపడ్డాయి. 16 సార్లు ఇండియా విజయం సాధించగా 11 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది. అలాగే 3 మ్యాచ్లు టైగా ముగిసినటువంటి పరిస్థితి అని చెప్పాలి. నేడు జరుగుతున్నటువంటి రసవత్తమైనటువంటి పోరుకు సంబంధించి యువ క్రీడాకారులు మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఏమనుకుంటున్నాం ఈరోజు మ్యాచ్ గురించి? ఏం జరగబోతుంది ఈరోజు మ్యాచ్లో? ఈరోజు మ్యాచ్లో ఇండియా గెలవబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే సంజు శాంసన్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఇండియా విన్ అవుతుందని అనుకుంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే ఇండియాకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్పే మనకి మెయిన్ స్ట్రెంత్ అంటూ కూడా ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే ఫీల్డింగ్లో నిన్న రాణించినటువంటి అక్షర్ పటేల్ మీద కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఆశలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అదే పిచ్చికి సంబంధించి పిచ్చి కూడా ఇటు ఫేస్ బౌలర్లకి అనుకూలంగా ఉంటుందంటూ మనకు వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో స్పిన్నర్స్కి కొంత అనుకూలత తక్కువ ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలాంటి బౌలింగ్ వ్యూహాలతో ఇండియా వెళ్ళబోతుంది? ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చాలా బాగుంటుంది. ఫైనల్స్ ఈరోజు
అలాగే బౌలింగ్ పిచ్ అంటున్నారు కానీ బట్ అక్కడ మనకి ఎలా ఉంటుందో మన సిచ్యువేషన్ మనకు తెలియదు. అక్కడ కోచ్ కానీ కెప్టెన్ కానీ డిసైడ్ చేస్తారు. మనకి బయటకి అయితే రాదు, బట్ అక్కడ ప్లేయర్స్ ఎగ్జాక్ట్ అక్కడ పిచ్ చూసి అవుట్ ఫీల్డ్ అంతా చూసే బౌలింగ్ బ్యాటింగ్ అనేది తీసుకుంటారు. అలాగే మనకి ఫాస్ట్ బౌలింగ్ అన్నా మన దగ్గర ఉన్నారు, బూమ్రా ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఉన్నారు, చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ అలాగే పేస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి మనకేం అంత ప్రాబ్లం ఏం లేదు. అలాగే బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ లైనప్ బాగుంది, ఫీల్డింగ్ అని ఎక్సలెంట్ చేస్తున్నారు మన వాళ్ళు, అంతా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇండియా ఖచ్చితంగా కూడా ఎలాంటి బౌలింగ్ ప్రతికూల వాతావరణం ఉన్నా సరే ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తుంది. మనకున్నటువంటి ఫేస్ బౌలింగ్ ఆర్డర్ కూడా కొంచెం ప్రధానమైనటువంటి బలం అంటూ కూడా ఇక్కడ యువ క్రీడాకారులు తెలియజేసిన పరిస్థితి. అయితే మొన్న దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి పిచ్ వేరు, ఈ రోజు ఫైనల్లో తీసుకున్నటువంటి పిచ్ వేరు. ఈ పిచ్ ఖచ్చితంగా కూడా ఫేస్కి అనుకూలించడంతో పాటు బ్యాటింగ్ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి, అత్యంత ఎక్కువ స్కోర్ నమోదవుద్దంటూ కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా క్యూరేటర్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈరోజు మరికొద్ది గంటల్లో 7 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కూడా భారత్ విజయం సాధిస్తున్నట్టు కూడా యువ క్రీడాకారులు తెలియజేస్తున్న పరిస్థితి. కొంతమంది క్రీడాకారులు ఉన్నారు. ఈరోజు ఏంటన్నా ఏమనుకుంటున్నావు? ఈరోజు మ్యాచ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం జరగబోతుంది ఈరోజు మ్యాచ్లో? ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. మన అక్కడ బౌలర్స్ అయితే ఉన్నారు, స్పిన్నర్స్, బౌలర్స్, బేస్ బౌలర్స్. ఎగ్జాంపుల్ బూమ్రా ఉన్నాడు, ఇంకా హార్దిక్ పాండ్యా, ఇంకా హర్షదీప్ సింగ్. స్పిన్నర్స్ అయితే మిస్ట్రీ స్పిన్నర్, ఇంకా మనకాడ వరుణ్ చక్రవర్తి ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ అయితే మనకాడ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇంకా ఇషాన్ కిషన్ అయితే ఉన్నారు. దాని తర్వాత కూడా బ్యాటింగ్ లైనప్ ఉన్నారు. వాళ్ళైతే ఫామ్లోకి వస్తే ఇంకా మ్యాచ్ అయితే వన్ సైడ్ అవుతుందని నా అభిప్రాయం. ఈరోజు మ్యాచ్ బాగా ఆడితే మ్యాచ్ గెలిచి ఇండియా 3వ కప్ తెచ్చి హిస్టరీ రిపీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇండియాకి 3వ కప్పు తెచ్చి విజయం సాధించాలని ఖచ్చితంగా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉందంటూ కూడా మనకి యువ క్రీడాకారులు తెలియజేసిన పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఖచ్చితంగా మంచి ఫామ్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో అభిషేక్ శర్మ కూడా వస్తే మాత్రం ఫామ్లోకి వస్తే కూడా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారంటూ తెలియజేసిన పరిస్థితి. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈరోజు మ్యాచ్ పైన? ఈరోజు ఇండియా గెలుస్తుంది, హిస్టరీ రిపీట్ చేస్తుంది. మళ్ళీ సంజు శాంసన్ అయితే బాగా ఆడుతున్నారు. స్పిన్నర్స్ని ఇంకా కొంచెం బాగా ఆడితే ఇండియా 100% విల్ విన్. బూమ్రా ఇంకా బాగా బౌలింగ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసేశాడు, దానివల్ల మ్యాచ్ టర్న్ అయింది. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఈరోజు ఆల్ ది బెస్ట్ ఇండియా. 2027లో ధోని, 2024లో రోహిత్ శర్మ, 2026లో స్కై ఖచ్చితంగా కూడా కప్ తీసుకొస్తాడు. ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగబోతుంది. మరికొద్ది గంటల్లో జరిగేటటువంటి ఈ మ్యాచ్లో భారత్ విజయదుందుబి మోగిస్తున్నట్టు కూడా ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి యువ క్రీడాకారులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.